పర్టికులర్ ఈ క్లాస్లో మనము సో ఎడిట్ క్వారీ డేటా ట్రాన్స్ఫర్మేషన్స్లో సో కౌంట్ రోస్ అనేది ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి మనకు ఎక్సెల్ క్లిక్ చేస్తున్నాను. సో ఆల్రెడీ ఒక ఎక్సెల్ ఫైల్లో నేను కొంత డాటా అనేది ప్రిపేర్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, బుక్ దాన్ని సో బుక్ అని ఉన్నది. సో ఇది సెలెక్ట్ చేసేసుకొని ఓపెన్ అంటున్నాను. సో ఇప్పుడు నాకు ఏంటంటే ఓన్లీ షీట్ 3 ఓన్లీ మాత్రమే కౌంట్ చేసేసుకో. సో రిమైనింగ్ నాకు అవసరం లేదు. సో ఇది ఒక షీట్ 3 ఒకటి సెలెక్ట్ చేసేసుకొని ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేస్తున్నాను. సో ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేయగానే చూడండి ఇలా ఓపెన్ అయినాను. ఇప్పుడు మనకు ఇవన్నీ కౌంట్ చేయాలా? ఓకే, సో కౌంట్ చేయాలి అనుకున్నప్పుడు మనకి ఏంటంటే ట్రాన్స్ఫార్మ్లో కౌంట్ రోస్ క్లిక్ చేయగానే ఏం చేస్తుందంటే మొత్తం రోస్ మొత్తం కౌంట్ చేసేస్తారు. సో ఇప్పుడు రోస్ కౌంట్ క్రియేట్ అయిపోయింది కదా. సో దాన్ని మొత్తం మనం టేబుల్కి మనము కన్వర్ట్ చేయాలంటే చూడండి గో టు టేబుల్ అనమాట. సో క్రియేట్ ఏ టేబుల్ ఫ్రమ్ దిస్ డేటా అంటే ఈ డేటాను మొత్తం టేబుల్గా క్రియేట్ చేస్తుంది. ఎప్పుడు అంటే దీన్ని క్లిక్ చేసేస్తే ఇలా టేబుల్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు క్లోజ్ టు అప్లై అనుకున్నాం అనుకో. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఏంటంటే కాలం అని చెప్పేసి ఒక టేబుల్ అని క్రియేట్ అయిపోయినది. ఆ టేబుల్లో ఒక చిన్న షీట్ 3 అని చెప్పేసి ఒక టేబుల్ నేమ్ వచ్చినది. ఈ టేబుల్ నేమ్లో ఒక కాలం వచ్చేసింది. కాలంలో మొత్తం వచ్చేసి 19 అన్నదట. మొత్తం కౌంట్ చేసేసుకొని 19 ఒకటి మాత్రమే మనం అప్లోడ్ చేసుకున్నాం. సో ఎందుకు ఎన్ని రోజులు నేను మాత్రం ఓన్లీ కౌంట్ చేసేసుకున్న మాత్రంలో మనం లోడ్ చేసుకోవడం జరిగినది. ఓకే, సో ఈ విధంగా మనకు కౌంట్ రోస్ అనేది మన యొక్క పవర్ బిఐలో ఉపయోగపడుతుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ బిఐ క్లాసెస్ చూస్తూ పవర్ బిఐ నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.